కంచుకోట రెండవ భాగం. ముందు దారి చూపుతూ నడుస్తున్న కాలనాగును వెన్నంటి చంద్రవర్మ నడవసాగాడు. సర్పం తన 3 తలలను అన్ని దిక్కులా తిప్పుతూ మధ్య మధ్యగా పెద్ద పెద్దగా బుసలు కొడుతూ గుబురుగా ఉన్న చెట్ల మధ్య పోసాగింది. ఆ చెట్ల క్రింద అనేక క్రూర జంతువులు, విషసర్పాలు ఆ ఇరువురికి ఎదురైనాయి. కానీ కాలనాగును చూస్తూనే అవి చెల్లాచెదురై పరిగెత్తసాగాయి. ఆ విధంగా అడవిలో కొంత దూరం వెళ్ళిన తర్వాత చంద్రవర్మకు హఠాత్తుగా ఒక అనుమానం వచ్చింది. కాలనాగు మానవ భాషను అర్థం చేసుకుంటుంది. మాంత్రికురాలు మరో మనిషితో మాట్లాడినట్లే దాంతో మాట్లాడి ఆజ్ఞలు ఇచ్చింది. కానీ అది మానవ భాషల్లో మాట్లాడినట్టు తాను వినలేదు. తను ప్రయత్నిస్తే కాలనాగు మాట్లాడగలిగితే ఏమో, ప్రయత్నిస్తే తేలిపోతుంది కదా. చంద్రవర్మ ఇలా ఆలోచిస్తూ కాలనాగు దగ్గరగా వెళ్ళి, కాలనాగు, మనం ఈ అడవిని దాటాలంటే ఇంకా ఎంత దూరం నడవాలి అని ప్రశ్నించాడు. చంద్రవర్మ ప్రశ్న వింటూనే కాలనాగు టక్కున ఆగిపోయింది. దాని 3 తలలు ఒకేసారి భూమి మీద నుండి పైకి లేచి చంద్రవర్మ కళ్ళల్లోకి సూటిగా చూశాయి. మరుక్షణం అది తన నాలుకను ముందుకు చాచి చిన్న శబ్దం చేసింది. ఆ ధ్వని మామూలుగా అది బుసలు కొట్టే ధ్వనిలాగా లేదు. అందులో ఒకదాని వెంట ఒకటిగా 2-3 రకాల శబ్దాలు వినిపించినాయి. చంద్రవర్మ ఆశ్చర్యపోయాడు. అది గ్రహించిన దానిలా కాలనాగు తన 3 తలలను అటూ ఇటూ తిప్పి వెళ్తున్న మార్గానికి పక్కగా తొలగి మరో దిక్కుగా పోతూ అనుసరించి రావలసిందిగా చంద్రవర్మకు సంజ్ఞ చేసింది. కాలనాగు తనకేదో రహస్యం చెప్పనుంది అని చంద్రవర్మ గ్రహించాడు. అందువల్ల అతడే మాత్రం సంశయించకుండా దానిని అనుసరించి నడవసాగాడు. కొద్దిసేపటికి ఇద్దరూ చీకటిమయంగా ఉన్న గుబురు చెట్లల్లో నుండి బయటపడి సెలయేరు ఒకటి ప్రవహిస్తున్న చోటికి చేరాడు. కాలనాగు సెలయేటి ముందు ఆగి తన తలలతో దాగి ఉన్న అవతల ఒక వింత వృక్షం కేసి చూసింది. చంద్రవర్మ అటుకేసి చూసేంతలో వికారమైన నవ్వులు, కేకలు, కూతలు వినిపించినాయి. ఆ విచిత్ర ధ్వనులు వస్తున్న వృక్షం కేసి చూస్తున్న చంద్రవర్మ నిలువెల్లా వణికిపోయాడు. అది ఒక వింత చెట్టు. 40-50 అడుగుల ఎత్తు గుమ్మటంగా గుబురుగా పెరిగిన ఆ వృక్షాన్ని రకరకాల జంతువుల తలలు, పక్షుల తలలు వేలాడుతూ ఉన్నవి. అవి చంద్రవర్మను, కాలనాగును చూస్తూనే జంతువుల్లాగా అరవడం, పక్షుల్లాగా కూయడం ప్రారంభించినవి. చంద్రవర్మ వృక్షం మీద నుండి తన దృష్టిని కాలనాగు కేసి తిప్పాడు. కాలనాగు అతడి కేసి నిశ్శబ్దంగా చూసింది. చంద్రవర్మ వింత వృక్షానికేసి చేయి చూపుతూ, అది వృక్షమా లేక ఆ రూపంలో ఉన్న ఏదైనా భయంకరమైన రాక్షసా అని అడిగాడు. కాలనాగు నిశ్శబ్దంగా తలలు ఆడించి సెలయేటికేసి నడిచింది. చంద్రవర్మ దాని వెనకలే బయలుదేరాడు. కొద్దిసేపటికల్లా కాలనాగు ఆ వింత వృక్షం దగ్గరికి వచ్చి ఆగింది. చంద్రవర్మ కూడా అక్కడికి వచ్చి చేరేంతలో వృక్షం మీద నుండి మరింత భయంకరమైన అరుపులు రాసాగాయి. చంద్రవర్మ గుండె గుబేలుమన్నది. ఒకవేళ కాలనాగు తనను మోసగించి హతమార్చితే? తాను చేయగలిగింది ఏమీ లేదు. ఆ అడవిని ప్రవేశిస్తూనే తను మాంత్రికురాలు శక్తికి లోబడిపోయాడు. తన దేహబలం కానీ, వరలోని కత్తి కానీ ఈ మంత్రతంత్రాల బారి నుండి రక్షించలేవు. ఈ నిమిషంలో తనకు మేలు గాని, కీలు గాని జరగడం సంభవిస్తే అదంతా మాంత్రికురాలి ఆజ్ఞ వల్లనే జరుగుతుంది. చంద్రవర్మ ఇలా ఆలోచిస్తూ ఉన్నంతలో కాలనాగు అతడికి మరింత దగ్గరగా వచ్చి తలలు ఎత్తి వృక్షానికేసి సంజ్ఞ చేయసాగింది. సర్పం తనను వృక్షం ఎక్కమంటూ చెప్తోంది అని చంద్రవర్మ గ్రహించాడు. అతడు వరలో నుండి కత్తి దూసి నిర్భయంగా చెట్టును సమీపించి దానితో చెట్టు బోదను ఒక్కసారిగా గట్టిగా పొడిచాడు. ఆ వెంటనే అడవి దద్దరిల్లేలా ఆహాకారాలు వినిపించసాగినవి. కాలనాగు భయంతో వణికిపోతున్న దానిలా శరీరాన్ని కుదించుకొని చంద్రవర్మ ముందుకు వచ్చింది. చంద్రవర్మ ఇవేమీ గమనించే పరిస్థితుల్లో లేరు. చెట్టున వేలాడుతూ ఉన్న తన వికృత ధ్వనులతో భయపెడుతూ ఉన్న జంతువులు, పక్షులు తలలను తన కత్తితో నరికి కింద పడగొట్టడానికి అతడు నిశ్చయించుకున్నాడు. కాలనాగు చెట్టు బోధ వద్దకు వెళ్ళి శరీరాన్ని దానికి చుట్టబెట్టి కొమ్మలకేసి ఓ మారు చూసింది. అది ఏదో చెప్పగలుస్తుంది అని గ్రహించిన చంద్రవర్మ చెరచెరా చెట్టు మీదికి పాకాడు. ఈ లోపల వృక్షానికి వేలాడుతూ ఉన్న తలల నుండి వికృత అరుపులు ఎడతెరిపి లేకుండా వినిపించసాగినవి. చంద్రవర్మ నిర్భయంగా కొమ్మలలోకి వెళ్ళి తన కత్తితో పెద్ద పులి తలలా
ఉండిన కోరల్ని జాచి భయపెడుతున్న ఒక తలను కొమ్మ నుండి నరికాడు. మరుక్షణం అది దబీయమంటూ కింద పడిపోయింది. చంద్రవర్మ ఆశ్చర్యానికి అంతులేదు. భూమి మీద పడిన ఆ పెద్ద పులి శిరస్సు పండులా మారిపోయింది. చంద్రవర్మ గబగబా చెట్టు దిగి వచ్చేంతలో కాలనాగు ఆ పండును నోట కరుచుకొని అతడి కేసి తిరిగింది. చంద్రవర్మ ఆ పండును తీసుకొని గట్టిగా కొరికాడు. మరుక్షణం కాలనాగు పెద్దగా నవ్వుతున్నట్లు అతనికి వినపడింది. చంద్రవర్మ దానికేసి తిరిగి చూశాడు. చంద్రవర్మ, ఇప్పుడు తెలిసిందా ఈ వృక్షానికి వేలాడుతూ ఉన్న వింత తలల సంగతి అన్నది కాలనాగు. ఆ మాటలతో చంద్రవర్మకు అంతా ఆశ్చర్యం కలిగింది. తను ఆ పండును కొరుకుతూ ఉండగానే తనకు కాలనాగు మాట్లాడే మాటలు తెలిసిపోయినాయి. ఆ మరుక్షణమే అది చేసే ధ్వనులు కేవలం పాములాగా అనిపించేది. ఆ పండును కొరకడంతో నీకు పశుపక్షాదుల భాష అవగతం అవుతుంది. మాంత్రికుడైన శంకుణ్ణి చేరడానికి, అతని నుండి అపూర్వ శక్తులు గల శంఖాన్ని తస్కరించడానికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది. అతడి మృతుడైన వింత అగ్నిపక్షి నుండి ప్రమాదం రాకుండా నువ్వు మసులుకోవలసి ఉంటుంది. ఇప్పుడు నీవు అన్ని జీవరాశుల భాషలను అర్థం చేసుకోగలవు కనుక నీ ప్రయత్నంలో విజయం సాధించే అవకాశం ఉన్నది అన్నది కాలనాగు. చంద్రవర్మలో ఎక్కడ లేని ఉత్సాహము వెళ్లి విరిసింది. అతడు కాలనాగు కేసి కృతజ్ఞతగా చూస్తూ ఆ కళ్ళతో, కాలనాగు, నువ్వు నాకు గొప్ప సహాయం చేశావు. ఇందుకు ప్రతిగా నా నుండి నువ్వు కోరేదేమిటి అని అడిగాడు. కాలనాగు విచారంగా తలలను కిందికి వాల్చి, నువ్వు నాకు చేయవలసిన సహాయం ఏమీ అంత పెద్దది కాదు. అయినా నువ్వు శంకుణ్ణి, ఆ అపూర్వ శక్తులు గల శంఖాన్ని తెచ్చే వరకు నేను వేచి ఉండవలసిందే అని అన్నది. కాలనాగు ఇలా జవాబు ఇచ్చేసరికి చంద్రవర్మకు అది అడగదలిచిన సహాయం ఏదో ఇప్పుడే తెలుసుకోవాలి అన్న కోరిక పుట్టింది. అతడు కాలనాగు కేసి అనుమానంగా చూస్తూ, కాలనాగు, నువ్వు నిజంగా విషసర్పానివేనా లేక మానవుడివా అని అన్నాడు. నేను మనిషినే, శంకుడికి శిష్యుడిగా ఉండేవాణ్ణి. అతడు పంపగా కాపాలినికి హాని చేయడానికి వచ్చి ఆమెకు దొరికిపోయి ఇలా పామునైపోయాను. ఆ రోజు నుండి నన్ను ఆమె వృత్తుడిగా ఉపయోగించుకుంటుంది. నీవు నీ ప్రయత్నంలో విజయం సాధించి వచ్చినట్లయితే నన్ను ఈ తుచ్చ జీవితం నుండి కాపాడగలవు అన్నది కాలనాగు విచారంగా. ఈ మాత్రం దానికి నువ్వు అంతకాలం వేచి ఉండనవసరం లేదు. ఇప్పుడే వెనుదిరిగి కాపాలిని దగ్గరికి వెళ్దాం. ఆమె నా మాట తోసివేయలేదు. నీకు తిరిగి మానవ రూపం ప్రసాదించవలసిందిగా ఆమెను నేను కోరతాను అన్నాడు చంద్రవర్మ. ఇందుకు కాలనాగు అంగీకరించలేదు. కాపాలిని సంగతి సొంతంగా నీకు తెలియదు వర్మా. వట్టి అనుమాన మనిషి. మనమిద్దరం ఏకమై తనకేదో ద్రోహం తలపెట్టామని ఆమె భావించినా భావించవచ్చు. అలా జరిగితే నాతో పాటు నీకు మరింత కీడు జరుగుతుంది. ఇంతకాలం ఈ సర్పజీవితాన్ని గడుపుతూ ఉన్నా, మరి కొద్ది రోజులు వేచి ఉండడం నాకేమంత కష్టం కాదులే అన్నది కాలనాగు. చంద్రవర్మకు కాలనాగు మాటల్లో సత్యం ఉన్నట్టు తోచింది. ఈ మాంత్రికరాలు మంత్రగత్తెలు నమ్మదగిన వారు కారు. ఏ క్షణమైనా వాళ్లకు ఎవరి గురించి ఎలాంటి అనుమానం కలుగుతుందో, ఎలా ఊహించుకుంటారో అని తెలుసుకోవడం చాలా కష్టం. చంద్రవర్మ ఇలా ఆలోచిస్తూ చెట్టు దగ్గర నుండి ముందుకు కదిలాడు. కాలనాగు తిరిగి ఎప్పటిలాగా అతడికి ముందుంది దారి చూపుతూ ఉంది. సరిగ్గా మిట్ట మధ్యాహ్నం వేళకు వాళ్ళిద్దరూ దట్టంగా ఉన్న అడవి ప్రాంతాన్ని దాటగలిగారు. ఎదురుగా పెద్ద పెద్ద కొండలు, లోయలు కనిపించినాయి. ఆ ప్రాంతాలలో కూడా చెట్లు పొదలు పొదలుగా ఉన్నవి. అవి అంత చిట్టడవిలా కనిపించలేదు. చంద్రవర్మ, ఇక నేను వెనక్కు తిరిగిపోతాను. కాపాలిని ఆజ్ఞ ప్రకారం నిన్ను ఈ అడవి దాటించాను. ఇక ముందు నువ్వు వెంటరిగా వెళ్ళవలసిందే. ఆ కనిపించే కొండలు కనుముల్లో నువ్వు అడుగడుగునా ప్రమాదాలను ఎదుర్కొనవలసి వచ్చును. నువ్వు దిట్టతనం కోల్పోవద్దు. నీకు వచ్చిన పశుపక్షాదుల భాషల వల్ల అన్ని గండాలను గడిచి విజయం సాధించగలవు అన్నది కాలనాగు. ఆ తర్వాత చంద్రవర్మ దగ్గర సెలవు తీసుకొని కాలనాగు వచ్చిన మార్గాన బుసలు కొడుతూ బయలుదేరింది. చెట్లలో అది కనుపడుతున్నంత వరకు దానికేసి చూసి చంద్రవర్మ పెద్దగా నిట్టూరుస్తూ తను పోవలసిన మార్గం కేసి నడవసాగాడు. మార్గం అంతా చిన్న పెద్ద రాళ్లతో, ముళ్ళ పొదలతో నిండి ఉంది. అక్కడక్కడ ఆకాశాన్ని అంటుతూ ఉన్నవి మహావృక్షాలు. ఆ ప్రాంతాల తిరుగాడే మృగాలు, పక్షులు చేసే కలకలనాదం చంద్రవర్మకు స్పష్టంగా వినపడుతూ ఉంది. కానీ
పూర్వంలా కాకుండా ఇప్పుడు ఆ ధ్వనులలో అతనికి అవి మాట్లాడే మాటలు అర్థమవుతూ ఉన్నవి. ఏదో ఒక కొత్త జీవి తమ నివాస ప్రాంతాల్లో తిరుగాడుతున్నట్లు అవి ఒకదానితో ఒకటి హెచ్చరించుకుంటూ ఉన్నవి. సూర్యుడు నడినెత్తి నుండి పడమటికి వాలే వరకు చంద్రవర్మ సూటిగా ఉత్తరపు దిక్కేసి నడిచాడు. ఆ సరికి అతడికి ఆయాసంతో పాటు ఎక్కడ లేని ఆకలి పుట్టుకొచ్చింది. అతడు ఒక పెద్ద చెట్టు నీడ దగ్గరికి వెళ్ళి దాని బోరెకు నడుం వాల్చి నిల్చొని చెట్టు కలయ చూశాడు. కనుచూపు మేరలో ఎక్కడా కూడా ఫలవృక్షాలు ఉన్న సూచనలే లేవు. ఏవైనా దుంపలు కందమూలాలు తిని కడుపు నింపుకోవడానికి అక్కడ ముళ్ళ పొదలు రాళ్లగుట్టలు తప్ప మరి ఏమీ కనిపించడం లేదు. ఇక్కడ కాలం వృధా పుచ్చి లాభం లేదు. ఇంకా మరి కొంతసేపు ముందుకు వెళ్తే ఎక్కడైనా ఫలవృక్షాలు కనిపించవచ్చు అనుకుంటూ చంద్రవర్మ చెట్టు నీడ నుండి లేచి బయలుదేరాడు. అతడు కొంత దూరం నడిచేసరికి ఒక పెద్ద రాయి మలుపు తిరిగేసరికి ఎదురుగా ఫలభారంతో వంగిపోయిన అనేక వృక్షాలు కనిపించాయి. చంద్రవర్మకు ఎక్కడలేని ఆనందం కలిగింది. అతడు చిన్న చిన్న రాళ్లను ముళ్ళ పొదలను తొప్పుకుంటూ వేగంగా ముందుకు నడిచాడు. 1-2 నిమిషాలు గడిచేసరికి శరీరాన్ని ఏవో వేడిగాలులు తాకినట్లు అయ్యింది. చంద్రవర్మ ఆశ్చర్యపోతూ మరికొంత ముందుకు వెళ్ళాడు. అతడు నిలబడి ఉన్న చోటుకు దిగువగా ఒక పెద్ద వాగు కలపెలలాడుతూ వేడి పొగలు వెల్లకక్కుతూ ప్రవహిస్తూ ఉంది. చంద్రవర్మ ఆ వింత వాగును చూస్తూనే నిర్వాణుడైపోయాడు. ఎక్కడో అగ్నిపర్వతం నుండి వేడి నీటి ప్రవాహం కట్టిగట్టి వేడిగాల్పులు వెదజల్లుతూ జాలువారుతున్నది అని అతడు గ్రహించాడు. తను ఆకలికి మాడి చావకుండా ఉండాలంటే ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే తను ఈ వేడి నీటి వాగును దాటక తప్పదు. పాలభారంతో వంగి ఉన్న వృక్షాలన్నీ వాగుకు అవతలి ఒడ్డునే ఉన్నవి. ఏమి చేయటమా అని చంద్రవర్మ ఆలోచించేంతలో ఒక మహాసర్పం మిట్టగా ఉన్న ప్రదేశం నుండి నిలువుగా తాటి చెట్టులా లేచి తల భాగం వాగుకు అవతల పడేలా వాల్చింది. ఆ తర్వాత తలతో పాటు ముందుకు పాకుతూ తోకను కొంచెం కొంచెం కదిలించసాగింది. అదే సమయంలో 4-5 కోతులు కిచకిచమంటూ చెట్లపై నుండి దిగి వాగుకు అడ్డంగా తాగాడి ఉన్న సర్పం మీద నుండి నడిచి ఆవలికి పరిగెత్తినాయి. తను ఈ వేడినీటి వాగును దాటాలంటే ఆ కోతులలాగే సాహసించి పేనుపాము వెన్ను మీద అవతలికి పరిగెట్టవలసి ఉంటుంది అని చంద్రవర్మ గ్రహించాడు. ఆ ప్రయత్నం కూడా పాము తన శరీరాన్ని ఆవలి ఒడ్డుకు లాక్కొనే లోపలే చెయ్యాలి. ఇలా అనుకుంటూ చంద్రవర్మ ఉన్న చోటు నుండి కదిలి ఒక్క ఉరుకున పాము ఉన్న చోటికి వెళ్ళి దాని వెన్ను మీదుగా అవతలి ఒడ్డుకు పరిగెత్తసాగాడు. చంద్రవర్మ సర్పం వెన్ను మీదుగా పరిగెత్తుకుంటూ ప్రవాహం మధ్యకు చేరేసరికి కలపెలలాడుతున్న నీటి నుండి వెచ్చని ఆవిరి చుట్టుచుట్టి అతన్ని ఉక్కిరిబిక్కిరి చేయసాగింది. తను ధరించి ఉన్న దుస్తులు మండుతున్నవా అన్న అనుమానం కూడా అతనికి కలిగింది. ప్రవాహ వేగానికి లేచిన అలలు కొన్ని వేడి నీటి తుంపర్లు అతని మీద పడ్డవి. తను స్పృహ కోల్పోయి కింద నీటిలో పడిపోతానేమో అని చంద్రవర్మకు భయం వేసింది. కానీ ఇంత భయంలోనూ ఆర్ద్రతలో కూడా అతను ముందుకు పరిగెడుతూనే ఉన్నాడు. అతని దృష్టి కన్నా ముందుగా పరిగెడుతున్న కోతుల మీదే ఉంది. కొంతసేపటికి అతడికి నేల కనిపించింది. చంద్రవర్మ ఒక్క దుముకున ఎగిరి సర్పం మీద నుండి క్రిందికి దూకి చెట్లకేసి పరిగెత్తాడు. కొద్ది కాలం జరిగిపోయిన తర్వాత ఆ వింత అనుభవం చంద్రవర్మను ఆ పాద మస్తకం కంపింపచేసింది. అతడు రొప్పుతూ ఆయాసపడుతూ ఒక్క చెట్టు బోదను ఆనుకొని ఉన్న మహాసర్పం ఉన్న చోటుకేసి చూశాడు. అది ఇంకా వాగును దాటుతూనే ఉన్నది. దానికి తన వెన్ను మీద పరిగెత్తిన కోతుల గురించి గాని చంద్రవర్మ గురించి గాని తెలిసినట్లు లేదు. 10-12 అడుగుల వ్యాసం కలిగినటువంటి నల్లని తల చంద్రవర్మకు చెట్టులో కొంత దూరాన కనిపించింది. ఎర్రగా నిప్పు కనకల్లా ఉన్న దాని కళ్ళు చూసి చంద్రవర్మ వణికిపోయాడు. ఒకవేళ దాని దృష్టి తన మీద పడ్డం జరిగితే తను ప్రాణాలతో బయటపడ్డం అసంభవం అని అతను నిశ్చయించుకున్నాడు. కానీ అదృష్టవశాత్తు ఆ మహాసర్పం తన తలను చంద్రవర్మ కేసి తిప్పనే లేదు.
కొద్దిసేపు తర్వాత దాని తలలు చెట్లో మరుగుపడిపోయింది. శరీర భాగం మాత్రం మెల్లగా ముందుకు జరిగిపోతూ ఉంది. సర్పం దృష్టి ఇక తన మీద పడే అవకాశం లేదు అని తేల్చుకున్న తర్వాత చంద్రవర్మ ధైర్యంగా ముందుకు వచ్చి తాటి బోండా లాంటి ఉన్న శరీరాన్ని పరీక్షగా చూశాడు. దాని శరీరం నూనె పోసినట్లు నిగనిగలాడిపోతూ ఉంది. శరీరానికి కవచంలా అరచేతి వెడల్పైన పొలుసులు ఉన్నవి. బహుశా తను కత్తితో బలంగా పొడిచినా కత్తి ముక్కలవ్వడం తప్ప సర్పం శరీరంలోకి దిగటం అసాధ్యం అని అతడు తేల్చుకున్నాడు. కానీ మరుక్షణమే అతడికి అలా కత్తితో దాని శరీరాన్ని పొడిచి చూడాలి అనిపించింది. చంద్రవర్మ వర నుండి కత్తిని దూసి సర్పాన్ని బలంగా ఒక్క పోటు పొడిచాడు. కంగుమనే శబ్దం వచ్చింది. సర్పానికి ఆ కత్తి దెబ్బ చీమ కుట్టినట్లయినా లేదు. చంద్రవర్మ మరింత ఆశ్చర్యపోతూ చుట్టూ కలయ చూశాడు. పాలభారంతో వంగి ఉన్న చెట్లను చూసేసరికి అతడికి తన ఆకలి సంగతి జ్ఞప్తికి వచ్చింది. వెంటనే అతడు కత్తిని వరలో పెట్టుకొని దాపుల ఉన్న ఒక చెట్టుపైకి ఎగబాకాడు. అతడు చెట్టు కొమ్మ నుండి ఒక మామిడి పండును కోసి నోట పెట్టుకునే పోయేంతలో భీతి కొల్పే విధంగా ఒక ఏనుగు గీంకరించడం వినపడింది. చంద్రవర్మ చప్పున ఆ ధ్వని వచ్చిన వైపు చూశాడు. అతడి దృష్టికి ఏనుగు కనిపించలేదు. కానీ అల్లంత దూరంలో చెట్ల పొదలు పెనుగాలికి తాకినట్లు అల్లల్లలాడిపోతూ ఊగిపోవడం కనిపించింది. ఆ వెంటనే మరికొన్ని ఏనుగుల గీంకారం చేయటం, పెద్ద పెద్ద చెట్లు కొమ్మలు పెలపెలా విరిగిన శబ్దం వినపడడం జరిగింది. చంద్రవర్మ తను ఉన్న చెట్టు కొమ్మ నుండి చకచకా పాకి చిటారు కొమ్మకేసి చూసి ఆ ధ్వనులు వస్తున్న వైపు తల తిప్పాడు. అతడి కంటబడిన దృశ్యం ఎంత ధైర్యశాలి అయినా సరే భీతిని రేకెత్తించేలా ఉంది. వేడి నీటి ప్రవాహాన్ని దాటి ఒక సర్పం ఏనుగును తన శరీరంతో చుట్టబెట్టి దాన్ని మింగేందుకు పెద్దగా నోరు తెరిచి ఏనుగు తలను ఒడిసి పట్టుకోబోయింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఏనుగు స్వరం పట్టుకొని బయలుదేరేందుకు గీంకారం చేస్తూ పెనుగులాడుతూ ఉంది. దాని చుట్టూ చేరిన కొన్ని ఏనుగులు భీతితో చెవులు రిక్కరించేలా తొండాలను ఆకాశానికి ఎత్తి అటూ ఇటూ దొమ్మిగా పరిగెడుతూ గీంకార ధ్వనులు చేస్తూ ఉన్నవి. వాటి కాళ్ళ కింద పడి శరీరాల రాబిడికి విరిగి అనేక చెట్లు పెలపెలమంటూ కూలిపోతూ ఉన్నవి. మహాసర్పం మాత్రం తను చుట్టుకొని జరుగుతున్న ఈ బీభత్సాన్ని రణగొణ ధ్వనులను విన్నట్టే లేదు. అది తన శరీరాన్ని ఏనుగు చుట్టూ మరింత బిగుసుగా పెనవేస్తూ క్రమక్రమంగా ఏనుగు తలను తన గుహలాంటి నోటిలోకి లాక్కపోతూ ఉంది. ఈశ్వరా, నేను ఈ భయంకరమైన మరో లోకంలో అడుగుపెట్టానా? ఇక నీవే శరణ్యం అని అనుకున్నాడు చంద్రవర్మ మనసులో. ఈ వేడినీటి ప్రవాహానికి చుట్టుపక్కల తను చూస్తూ ఉన్న వైపరీత్యాలతో పోలిస్తే కాపాలిని ఉన్న అడవి ప్రాంతం ఉద్యానవనంలా అతడికి తోచింది. తను ఇంకా అనేక యోజనాలు నడిచి మాంత్రికుడైన శంకుడు ఉండే గృహం చేరుకోవాలి. కానీ ఈ కొద్ది దూరపు ప్రయాణంలోనే తనకు ఎదురైన ఈ వింత అనుభవాలతో చంద్రవర్మ దిగాలు పడిపోయాడు. తనకు ఏదో దైవశక్తులు సహాయపడితే తప్ప లేకపోతే ఈ భయంకర కారణ్యాల్లో కొండ కనుమల్లో తాను మరణించడం తథ్యం అని అతనికి తోచింది. చంద్రవర్మ ఇలాంటి వ్యూహాలతో తన ధైర్య సాహసాలను ఉత్సాహాన్ని కోల్పోయి నీరసంగా చెట్టు కొమ్మల్లోనే సొమ్మసిల్లి కళ్ళు మూశాడు. అతన్ని ఆ క్షణాన ఆకలి దహించడం లేదు. తను నెరవేర్చపోయే కార్యం ఎంత దుస్సాహసమైందో అతడికి తెలిసి వచ్చింది. తను మాంత్రికురాలుని శంకుని వాళ్ళ కర్మకు వాళ్ళని వదిలేసి మరెటైనా పోవడం బాగుంటుందేమో అనుకున్నాడు. మరుక్షణం ఎక్కడికి పోవడం అన్న విషమ సమస్య తలెత్తింది. చంద్రవర్మ క్రమక్రమంగా మగత నిద్రలోకి జారుకున్నాడు. సూర్యుడు అస్తమించడం కానీ ఆ సమయంలో తమ గుహలకు గూళ్లకు చేరే పశుపక్షాతులు చేసే కిలకిల రావాలు కానీ అతనికి తెలియవు. క్రమంగా చీకటి పడింది. ఆకాశంలో మిలమిలా వెరిసే చుక్కలు తప్ప చంద్రుడు లేడు. గాలి పూర్తిగా స్తంభించిపోయింది. అలాంటి వాతావరణంలో సరిగ్గా నడిరేయి వేళ చంద్రవర్మకు హఠాత్తుగా ఝుమ్ ఝుమ్ అన్న మారుతం తాకినట్లు చప్పుడు కనపడి కళ్ళు తెరవబోయాడు. కానీ ఈలోపే అతని శరీరం చెట్టు కొమ్మల్లో నుండి గాలి తాకిడికి పైపైకి ఎగిరిపోవడం అతను గమనించాడు. ఆహా, నా 100 ఏళ్ల ఆయుష్ నిండింది అని చంద్రవర్మ మనసులో అనుకొని అతడు దబీలమంటూ గొంగడి కప్పుకొని ఉన్న చోట ఒకచోట వెల్లకిలా పడిపోయాడు. రాళ్ల మీద పడలేదు. హమ్మయ్యా,
బతికిపోయాను అనుకుంటూ చంద్రవర్మ లేయబోయేంతలో తను ఉన్న ప్రదేశమంతా అటూ ఇటూ ఊగిసలాడ్డం అతనికి కనిపించింది. అతడు ఆశ్చర్యపడుతూ పక్కకు చూశాడు. అతడి దృష్టిని రెల్లు దుబ్బల్లా ఒత్తుగా ఉన్న ఏదో ఆటంకపరిచింది. చంద్రవర్మ తన కళ్ళకు అడ్డంగా ఉన్న వాటిని చేత్తో తాకి చూడబోయేంతలో అతడికి ఒక పక్షి ఒకటి మాట్లాడడం వినపడింది. మనం ఈ రాత్రికి ఇక్కడే కాలం గడపడం మంచిది. దగ్గరలో ఉన్న వేడినీటి ప్రవాహం నుండి వచ్చే గాలులు నాకెంతో సంతోషాన్ని ఇస్తూ ఉన్నవి అన్నది పక్షి. వెంటనే కొంచెం దాపుల నుండి మరో పక్షి అవును అన్నట్టు ధ్వని చేయడం వినిపించింది. చంద్రవర్మకు త్రుటి కాలంలో తాను ఎక్కడ ఉన్నది అర్థమైపోయింది. తాను నిద్రిస్తూ ఉండగా 2 గండబేరుండ పక్షులు తన ఉన్న చెట్టు దగ్గరికి వచ్చి వాలినవి. వాటి రెక్కల తాకిడికి ఉన్న గాలి వల్ల తను చెట్టు కొమ్మల్లో నుండి ఎగిరి ఏ రాళ్ల మీదనో పడి చావకుండా అదృష్టవశాత్తు ఒక గండబేరుండ పక్షి వీపు మీద పడిపోయాడు. ఏనుగు ప్రమాణంలో ఉన్న ఆ పక్షికి బహుశా ఏ చీమనో దోమనో అన్నట్టు తోచి ఉండవచ్చు. కానీ ప్రమాదవశాత్తు తాను ఆ పక్షుల కంటపడ్డం జరక్కముందే అక్కడి నుండి మెల్లిగా దిగిపోయి జారుకోవడం మంచిది. చంద్రవర్మ ఇలా ఆలోచించి పచ్చి ఈకల్లో నిశ్శబ్దంగా కిందికి దిగడానికి ప్రయత్నించే లోపల ఆకాశం మెరిసినట్లయింది. అతడు తల పైకెత్తి చూశాడు. ఆకాశంలో బగబగా మండిపోతూ కాంతులు వెదజల్లుతూ ఒక పక్షి రివ్వురివ్వుమంటూ తను ఉన్న చోటికి దిగడం చూశాడు. ఆ క్షణం అతడికి మాంత్రికురాలు చెప్పిన అగ్నిపక్షి సంగతి గుర్తుకు వచ్చింది. ఆ అగ్నిపక్షి మాంత్రికుడైన శంకుడిది. అగ్నిపక్షి దిగి రావడం చూస్తూనే గండబేరుండ పక్షులు ముక్కులు పైకెత్తి దానికి స్వాగతం పలికినాయి. అగ్నిపక్షి సూటిగా కిందికి దిగుతూనే మీకోసమే చాలాసేపటి నుండి వెతుకుతున్నాము అన్నది. ఓహో అలాగా, ఏమిటా పని అన్నదొక గండబేరుండ పక్షి. అగ్నిపక్షికి కిందికి దిగి ముక్కులతో రెక్కలతో ఒకసారి సవరించుకొని నా యజమాని శంకుడు నాకొక పని అప్పచెప్పాడు. అది ఏమంత కష్టమైనది కాదు. జరాభారంతో కృంగి కృషించిపోయిన ఒకానొక ముసలి మాంత్రికురాలిని తన వద్దకు తీసుకురమ్మన్నాడు. కానీ ఆ పని నా వల్ల సాధ్యం కనిపించడం లేదు. నేను పగలు చూడలేను. రాత్రివేళ నా వెలుగు చూస్తూనే నన్ను గుర్తించి ఆ మాంత్రికురాలు ముందు జాగ్రత్తలు తీసుకుంటుంది. కనుక మీరు చడిచప్పుడు లేకుండా ఈ రాత్రికి ఆ మాంత్రికురాలిని ముక్కన కరుచుకొని నా యజమాని దగ్గరకు తీసుకువస్తే నేను మీకు సర్వదా కృతజ్ఞురాలినై ఉంటాను అన్నది. ఆ మాట వింటూనే గండబేరుండ పక్షులు ఉసూరమన్నవి. మేము ఈ రాత్రికి 1 యోజన దూరం కూడా ఎగరలేం. సూర్యాస్తమయం మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకు సముద్రంలో ఎన్నో దీవులు తిరిగి పొట్ట నింపుకొని రెక్క నొప్పులు పోయేందుకు ఈ ఉష్ణ ప్రవాహపు వాయువుల దగ్గర చేరి కునికిపాట్లు పడుతున్నాం. రేపు రాత్రికి నీవు కోరిన కోరిక సహాయం చేయగలం అని అన్నవి. అగ్నిపక్షి సంతోషంగా రెక్కలు రెపరెపలాడించింది. ఆ ప్రాంతమంతా మారు మ్రోగేలా ఒక పెద్ద కేక పెట్టింది. పట్టపగలు ఆ మాంత్రికురాలికి దొరకపుచ్చుకోవడం సాధ్యమయ్యే పనే కాదు. అది మహాజిత్తుల మారి. పైగా దాని దగ్గర ఒక మహాబలవంతులైన సేవికులు కూడా ఉన్నారు. ఎన్నో ఏళ్లగా ఆ మాంత్రికురాలు రాత్రివేళ కూడా కన్ను ముయ్యకుండా బతుకుతూ వచ్చింది. కానీ ఆ మధ్య దానికి దేహారోగ్యం చెడడంతో లోగడ ఉన్నంత మెలకువగా ఉండడం లేదు. మీరు చీకటి మాటన పొంచి ఉండి హఠాత్తుగా మీద పడి దాన్ని ముక్కుతో కంఠాన్ని అరకత్తర్లా పట్టుకోగలిగితే అది మంత్రోచ్చారణ చెయ్యలేదు గనుక మీకు ఎలాంటి హాని కలిగించలేదు. ఆ తర్వాత మీరు సరాసరి నా యజమాని శంకుడు ఉండే చోటికి వచ్చి ఆ మాంత్రికురాలిని అతని పాదాల ముందు పడవేస్తే దానికి తగిన శిక్ష, మీ ఇద్దరికి తగిన ప్రతిఫలం అతడు తప్పక ఇచ్చుకుంటాడు అన్నది అగ్నిపక్షి. నాకు నీ యజమాని మరింత పెద్ద ప్రతిఫలం ముట్టచెప్పనవసరం లేదు. ఇచ్చా మంత్రారంతో 7 సముద్రాల్లోని అన్ని దీవులకు పోగలిగే శక్తిని ఇస్తే చాలు అన్నది ఒక గండబేరుండ పక్షి. నాకు అంత పెద్ద ఆశ లేదు. చావనేది లేకుండా చేయగలిగితే ఆ మంత్రం ఏదైనా ఉపదేశిస్తే చాలు అన్నది రెండో పక్షి. ఈ పిచ్చి పక్షులు 2 మాంత్రికుడైన శంకుణ్ణి దేవుడు అనుకున్నట్లున్నవి అని అనుకొని నవ్వుకున్నాడు చంద్రవర్మ. గండబేరుండ పక్షులు అడిగిన దానికి అగ్నిపక్షి అవును కాదు అనకుండా తల ఆడించింది. రేపు పగటివేళ నా నివాసానికి ఒకసారి రాగలరా? వీలైతే నా యజమానిని కూడా మీకు చూపెడతాను అన్నది.
గండబేరుండ పక్షులు సరే అన్నట్టు సూచనగా తల ఆడించినవి. మరుక్షణం అగ్నిపక్షి రివ్వురివ్వుమంటూ ఆకాశంలో ఎగిరి మహావేగంతో ఉత్తర దిక్కుకేసి వెళ్ళిపోయింది. గండబేరుండ పక్షులు కొంచెం సేపు ఆ సంగతి ఈ సంగతి మాట్లాడుకొని ముక్కులను భూమి కానించి నిద్రలోకి జారుకున్నవి. అగ్నిపక్షి బేరుండ పక్షులతో జరిపిన సంభాషణ అంతా అతి శ్రద్ధగా విన్న చంద్రవర్మకు ఎక్కడలేని ఆనందము కలిగింది. కాలనాగు సహాయం వల్ల తను వింత వృక్షం నుండి పండు కోసుకొని తినడం వల్ల తనకు ఈనాడు పక్షుల భాష తెలియడం సంభవించింది. అందువల్ల తాను 100 యోజనాల దూరంలో ఉన్న శంకుణ్ణి చేరడానికి కాలినడకన బయలుదేరి నానా ప్రమాదాలకు లోను కాకుండా ఈ గండబేరుండ పక్షి ఈకలలో దాక్కొని సునాయాసంగా అక్కడికి చేరుకోవచ్చు. అనుకోకుండా తాను పట్టిన ఈ అదృష్టాన్ని తలుచుకొని చంద్రవర్మ ఎంతో పొంగిపోయాడు. ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు గండబేరుండ పక్షులతో పాటు తాను కూడా 100 యోజనాల దూరం ఎగిరి శంకుడు ఉండే కొండ చూస్తానా అని అతడు ఆత్రపడసాగాడు. కాపాలిని చేయి చిక్కించేందుకు శంకుడు ప్రయోగిస్తున్న కపటోపాయము తప్పక వమ్ము కాగలదు అని అతడు భావించాడు. కాపాలిని అంత అమాయకురాలేం కాదు. బహుశా ఆమె తనను పట్టవచ్చిన గండబేరుండ పక్షులను కాలసర్పానికి ఆహారంగా కూడా వేసి తీరగలదు. చంద్రవర్మ ఇలాంటి ఆలోచనలతో సతమతమవుతూ ఉండగానే భల్లున తెల్లబారింది. గండబేరుండ పక్షులు సూర్యకిరణాలు మీద పడగానే కళ్ళు తెరిచి రెక్కలు అల్లల్లాడించి గాలిలోకి లేచినవి. పక్షి వెన్ను మీద ఉన్న ఈకల్లో దాగి ఉన్న చంద్రవర్మ అవి ఉత్తర దిక్కుకేసి ఎగిరిపోతున్నట్టు గ్రహించి ఆనందపడ్డాడు. చూస్తూ చూస్తూ ఉండగానే కొండలు, నదులు, అడవులు దాటి గండబేరుండ పక్షులు ఒకానొక కొండను సమీపించినవి. వాటి సంభాషణను బట్టి ఆ కొండ శంకుడు ఉండేదే అని చంద్రవర్మ గ్రహించాడు. హఠాత్తుగా చంద్రవర్మ దాగి ఉన్న గండబేరుండ పక్షి కిందికి దిగి చూసి రెండవ పక్షితో, మిత్రమా, ఈ సరస్సు చూసావా? అదుగో ఏనుగంతలా ఉంది మొసలి మాంసం. అబ్బా, తిని ఎన్ని రోజులైందో కదా అంటూ చటుక్కున సూటిగా కిందికి దిగి బాణంలా నిలువున సరస్సుకేసి దూకింది. ఇంత హఠాత్తుగా ఉన్న గండబేరుండ పక్షి కిందికి వాలేసరికి చంద్రవర్మ ఉబ్బి తప్పిబ్బైపోయాడు. తాను పట్టుకున్న ఈకలను వదిలేశాడు. మరుక్షణం అతడు పక్షి మీద నుండి పక్కకు దొర్లి తలక్రిందులుగా గాలిలో తేలిపోతూ వేగంగా సరస్సులోకి పడిపోయాడు. చంద్రవర్మ తన వీపు నుండి జారి సరస్సులో పడిపోతూ ఉండగా గండబేరుండ పక్షికి తెలియదు. అది తన దృష్టిని నీటి మీద తేలుతూ ఉన్న పెద్ద ముసలి వైపు కేంద్రీకరించింది. చంద్రవర్మ దృష్టి కూడా ఆ ముసలి మీదే ప్రసరించింది. తాను గండబేరుండ పక్షికో లేక సరస్సులో ముసలికో ఆహారం అయిపోతాను అని అతడు నిశ్చయించుకొని ఆ పాద మస్తకం వణికిపోయాడు. ఇంతలో సరస్సులో నుండి పెద్ద జలధార ఒకటి తాటి చెట్టు ప్రమాణంలో ఆకాశానికేసి ఎగిసింది. దబీమంటూ నీట పడిపోతూ ఉన్న చంద్రవర్మ తల పక్కకు తిప్పి అటు చూశాడు. గండబేరుండ పక్షి దిక్కులు పెక్కటిల్లేలా పెద్దగా కేక వేస్తూ పైపైకి ఎగిరిపోతూ ఉంది. దాని గోళ్ల మధ్య ముసలి విలవిల్లాడుతూ తన్నుకుంటుంది. చంద్రవర్మ ఈ దృశ్యాన్ని కనురెప్ప వేయకుండా చూడగలుగుతూ ఉన్నాడు. ఆ మరుక్షణం అతడు సరస్సులో బుడుగుబుడుగుమంటూ మునిగిపోయాడు. కొంతసేపు తర్వాత అతడు తెప్పరిల్లి నీటిపైకి లేస్తూ సరస్సుకేసి చూసేసరికి చిన్న పెద్ద ముసళ్ళు కొన్ని చెల్లాచెదురుగా ఈరుకుంటూ పారిపోవడం కనిపించింది. ఇది ఒక విధంగా నా మేలుకే జరిగింది అనుకున్నాడు చంద్రవర్మ. గండబేరుండ పక్షులను చూసి భయంతో ముసళ్ళు ఆ ప్రాంతం నుండి పారిపోతూ ఉన్నవి. అలా కాకపోతే ఈసరికి అవి తనను చుట్టుముట్టి కాలు, చెయ్యి, తల ఒకరు దొరకపుచ్చుకొని తన శరీరాన్ని చిన్నాభిన్నం చేసి ఉండేవి. చంద్రవర్మ ప్రాణాపాయం నుండి బయటపడ్డాను అన్న ధైర్యంతో గబగబా ఈదుకుంటూ సరస్సు ఒడ్డుకేసి పోసాగాడు. ఆ సరస్సు ఒడ్డున గుబురుగా పెరిగి ఉన్న చెట్లు ఉన్నవి. ఒకసారి తను ఆ ప్రాంతాన్ని చేరుకుంటే మాంత్రికుడైన శంకుని మృత్యుల కంటపడకుండా దాక్కోవచ్చు అని అతడు భావించాడు. ఇంకా ఒడ్డు 20-30 గజాల దూరం ఉంది అనగా చంద్రవర్మకు అల్లంత దూరంలో నీరు అల్లకల్లోలం అవడం కనిపించింది. ఆ వెంటనే పెద్దగా నోరు తెరిచిన ఒక మొసలి తోకతో నీటిని చిందరవందర చేస్తూ వేగంగా అతడికేసి రాసాగింది. చంద్రవర్మ ఒక త్రుటి కాలంలో స్తంభించిపోయాడు.
శరీరం రాయి కట్టినట్టు నీటిలో అడుగుకు గుంజుకుపోసాగింది. ఆ మరుక్షణం అతడు భీతితో కెవ్వుమని కేక పెట్టి ఎక్కడ లేని సత్తువ తెచ్చుకొని ఒడిసెల నుండి విసిరిన రాయిలా దూసుకుపోయి ఒడ్డు మీద పడ్డాడు. అతన్ని అప్పడం ముక్కలా నలిపి మింగేందుకు ముసలి కొంచెం ఆలస్యంగా ఒడ్డు చేరింది. కానీ ఈలోపే చంద్రవర్మ నీటిలో నుండి లేచి గుబురు చెట్లల్లోకి పరిగెత్తాడు. మొసలి అతడు పరిగెత్తిన వైపుకే కోరలు చాస్తూ కొంచెం సేపు చూసి నిరాశతో తలను నీటి ఈదుకుంటూ సరస్సు మధ్యలోకి వెళ్ళిపోయింది. చంద్రవర్మ ఆయాసంతో రొప్పుతూ ఒక చెట్టు పొదకు ఆనుకొని కొంచెం సేపు విశ్రమించాడు. ఆ తర్వాత అతని కత్తి సంగతి గుర్తుకొచ్చింది. గండబేరుండ పక్షి మీద నుండి సరస్సులో పడిపోయినప్పుడు తను దానిని పోగొట్టుకున్నానేమో అని అతడు భయపడ్డాడు. ఆ వెంటనే అతడు తన ఒరకేసి చూసుకున్నాడు. ఒర నుండి కత్తి కొంచెం బయటికి వచ్చినట్లు ఉంది. చంద్రవర్మ కత్తిని బయటికి లాగి ఒరలో చేరిన నీటిని కింద పారపోసి తృప్తిగా కత్తిని ఎత్తి తిరిగి ఒరలో పెట్టుకున్నాడు. ఇంతకాలం వరకు నేను అదృష్టవంతుణ్ణి. అవును, 100 యోజనాల దూరం మార్గ ప్రయాసం లేకుండా అధిగమించగలిగాను. సరస్సులో పడి మొసళ్లకు ఆహారం కాకుండా బయటపడ్డాను. ఆత్మరక్షణకు ఉపయోగించే ఒకే ఒక ఆయుధం నా కత్తి. దాన్ని జార విడుచుకోలేదు. ఇప్పుడు తక్షణ కర్తవ్యం ఏమిటి అని అనుకుంటూ చంద్రవర్మ లేచి నిలబడ్డాడు. కొంచెం దూరం నడిచి గుబురు చెట్లను జాగ్రత్తగా పక్కకు వంచి దృష్టిని ముందుకు సారించాడు. ఎదురుగా బహు సమీపంలో ఒక ఎత్తైన కొండ శిఖరం మొనతేలినట్లు ఉంది. బొంగరం ముక్కులా ఉంది. అది అక్కడి నుండి దిగువకు కొంచెం పరుచుకుపోతూ సమతలాన్ని చేరేసరికి చాలా వెడల్పుగా ఉంది. దూరం నుంచి చూస్తే ఆ కొండ తల క్రిందుగా పెట్టిన బొంగరంలా కనబడుతోంది. ఇది మాంత్రికుడు శంకుడు ఉండే కొండ. నేను దాని దరిదాపులకు చేరాను. నాకు కావలసింది ఆ మాంత్రికుడి పూజాగృహంలో ఉన్న ఆ అపూర్వ శక్తులు గల శంఖం. ఆ శంఖం ఒక నాగుపాము మెడలో వేలాడుతూ ఉంటుంది. ఆ నాగుపాము గోడకు ఉండి ఒకానొక మేకుకు వేలాడుతుంది. నేను ఆ శంఖాన్ని తస్కరించి కాపాలినికి ఇవ్వాలి. బేష్, ఇంతవరకు అంతా సవ్యంగానే ఉంది. ఆ శంఖాన్ని చేజిక్కించుకోవడం ఎలా? చంద్రవర్మ ఈ విధంగా లోపల కొంతసేపు మదనపడి పెద్దగా నిట్టూర్చాడు. కాపాలినికి మాట ఇచ్చి అతడు శంకుడు ఉండే కొండ ప్రాంతానికి బయలుదేరినప్పుడు అతన్ని బాధించిన సమస్య ఒకటే. అది 100 యోజనాలు నడిచి ఆ కొండను చేరడం ఎలాగా అని. అది తీరింది. కానీ ఇప్పుడు కొండను చేరిన తర్వాత ఆ శంఖాన్ని చేజిక్కించుకోవడం ఎలా సాధ్యమవుతుందా అన్న సమస్య అతన్ని బాగా కలవరపరచసాగింది. చంద్రవర్మ ఇలాంటి తెగని సమస్యలతో క్రింద మీద అవుతూ ఉండగా హఠాత్తుగా అతని కర్ణపుటాలు బద్దలయ్యేలా ఒక పెద్ద కేక వినపడింది. చంద్రవర్మ ఉలిక్కి పడ్డాడు. అంతలో భీతి కొల్పే ఆ కేక మరొకసారి వినపడింది. ఈసారి చంద్రవర్మకు ఆ కేక ఎవరిదో గుర్తించాడు. చుట్టుపక్కల ఉన్న చెట్ల గుంపల్లో నుండే ఆ కేక వస్తుంది. అది అగ్నిపక్షి వేసే కేక. గత రాత్రి అది గండబేరుండ పక్షులతో మంతనాలాడి తీరా ఎగిరిపోయే ముందు అలాగే కేక పెట్టింది. ఇప్పుడు తను మాంత్రికుడైన శంకుడి నివాస ప్రాంతాల్లో ఉన్నానని, అతని సేవకుల నుండి గాని లేక అతని నుండి గాని తనకు కీడు కలిగే అవకాశం ఉందని చంద్రవర్మ గ్రహించాడు. ఆ వెంటనే అతడికి అగ్నిపక్షికి పగటివేళ కళ్ళు కనబడవు అన్న సంగతి గుర్తుకు వచ్చింది. అందువల్ల తనకు దాని నుండి ఎలాంటి ప్రమాదం వచ్చే అవకాశం లేదు. కానీ శంకుడి ఇతర మృత్యుల నుండి వస్తే వాళ్ళ మాట ఏమిటి? చంద్రవర్మ ఇలాంటి భయాలతో కొంచెం సేపు బాధపడి చివరకు మొండి ధైర్యం తెచ్చుకున్నాడు. తాను తగిన జాగరూకతో ఉండడం తప్ప మరి ఎప్పుడో రానున్న ప్రమాదాన్ని గురించి ఇప్పుడే దిగులు పడ్డం వృధా అని తేల్చుకున్నాడు. ఆ వెంటనే అతడి మనసులో ఎక్కడ లేని ధీమా, అతని శరీరంలో ఎక్కడ లేని సత్తువ పరువళ్ళు తొక్కింది. చంద్రవర్మ తాను ఉన్న తోటలో అక్కడా ఇక్కడా వెతికి తనకు నచ్చిన పండ్లు పలాదులు కోసుకొని తిని సరస్సులో ప్రవహిస్తూ ఉన్న ఒక సెలయేటి నీరు తాగాడు. ఆ తరువాత అతడు గుబురుగా ఉన్న ఒక చెట్టు మీదికి ఎక్కి
కొమ్మల రెమ్మల చాటున తృప్తిగా పడుకొని ఎప్పుడు చీకటి పడుతుందా అని ఆర్తుతాగా ఎదురు చూడసాగాడు. చీకటి పడిన తర్వాత మాత్రమే తను శంకుడు ఉండే కొండ ఎక్కడం క్షేమకరం అని అతడు నిర్ణయించుకున్నాడు. ప్రయాణ బడలికల వల్ల మితిలేని ఆర్తుత వల్ల చంద్రవర్మకు కొంతసేపటికే చెట్టు కొమ్మల్లో నిద్ర పట్టింది. సూర్యుడు ఆకాశం మధ్యకు వచ్చినప్పుడు కూడా ఒత్తుగా ఉన్న చెట్లు ఆకుల చాటున ఉండడం వల్ల అతడికి ఎండ ఎంతమాత్రమూ పోయలేదు. ఆ కారణం వల్ల సూర్యాస్తమయమై క్రమంగా చీకటి కమ్ముకుంటూ ఉండగా అతడు ఇంకా మైమరచి నిద్రపోతూనే ఉన్నాడు. హఠాత్తుగా ఒక రాత్రివేళ చంద్రవర్మ ఉలికిపడి కళ్ళు తెరిచాడు. చుట్టూ కటిక చీకటి. సమీపంలో సరస్సు నుండి చిన్న చిన్న ధ్వనులు వినిపిస్తూ ఉన్నవి. గాలికి తోటల్లోని చెట్లు ఒకదానికి ఒకటి ఒరుసుకొని కిర్రు కిర్రుమంటూ శబ్దం చేస్తూ ఉన్నవి. ఎక్కడ మనుష్య సంచారం లేదు. బాగా పొద్దుపోయినట్లుందే. ఇదే మంచి అదును. కొండ ఎక్కి శంకుడి మంత్రగృహం సంగతేమిటో తేల్చుకుంటాను అనుకుంటూ చంద్రవర్మ చెట్టు మీద నుండి దిగి ఒక్కసారి ఒళ్ళు విరుచుకొని వరలోని కత్తివైపు ఓ మారు చూసుకొని బయలుదేరాడు. చంద్రవర్మ చీకటిలో నేలబారుగా ఉన్న చెట్ల కొమ్మల నుండి చిన్న చిన్న పొదలతో జాగ్రత్తగా తప్పుకుంటూ కొండకేసి కొంత దూరం నడిచాడు. అతడి కళ్ళు ఆ గాఢాంధకారంలో అగ్నిపక్షి కోసం వెతుకుతూ ఉన్నవి. తనకు ముందు రానున్న ప్రమాదం దాని నుండే అని అతడికి ఎందుకో అనుమానంగా ఉన్నది. ఆ పక్షి కానీ ఈ సమయంలో ఆ ఛాయల లేకుండా ఉంటే తాను సురక్షితంగా శంకుడి మంత్రగృహంలో ప్రవేశించగలను అన్న నమ్మకం అతనికి కదిలింది. చంద్రవర్మ కొండ అడుగు సమీపంలో పోతున్నంతలో అతడికి దాపులనే ఉన్న ఒక ప్రదేశం నుండి ఒక చిన్న మూలుగు, ఆ వెంటనే వర్మా అన్న పిలుపు వినిపించినవి. చంద్రవర్మ ఆ గొంతు ఎవరిదో చప్పున గ్రహించాడు. అవును అనుకొని కాపాలిని అంటూ ఆ పిలుపు వచ్చిన వైపుకు వేగంగా నడిచాడు. రెండు కొండరాళ్ల నడుమ మూలుగుతూ నీరసంగా పడి ఉన్న కాపాలిని చూస్తూనే చంద్రవర్మ నివ్వెరపోయాడు. అగ్నిపక్షి గండబేరుండ పక్షులతో మాట్లాడిన సంగతి వెంటనే అతనికి గుర్తుకు వచ్చింది. కాపాలిని గండబేరుండ పక్షులు చిక్కి వాటి వల్ల ఈ శంకుడి కొండ ప్రాంతానికి చేరింది అని అతడు గ్రహించాడు. కాపాలిని, నీకు ప్రాణాపాయం కలిగేంత దెబ్బలేమీ తగలేదు కదా? ఆ గండ పేరుండ పక్షులు ఎక్కడా అని అడిగాడు చంద్రవర్మ ఆర్ద్రతగా. కాపాలిని చిన్న గొంతుతో, వర్మ అంత పెద్దగా మాట్లాడకు. మనం ఈ దాపుల ఉన్న ఏ గుహ చేరటమైనా మంచిది. అక్కడ అన్ని విషయాలు చెప్తాను. నాకు ప్రాణాపాయమేమీ లేదు. కొంచెం చెయ్యి సాయం ఇస్తే లేచి నడవగలను అన్నది. చంద్రవర్మ కాపాలిని పక్కకు వంగి చేత్తో పట్టుకొని ఆమె భుజం పట్టుకొని ఆమె లేచి నిలబడేంత వరకు సహాయపడ్డాడు. ఆ తర్వాత కాపాలిని చంద్రవర్మ చేతిని ఆసరాగా చేసుకొని నడుస్తూ, వర్మ, ఆ వెదురు పొదల చాటున ఏదో గుహ కనిపిస్తూ ఉన్నది. అక్కడికి వెళ్దాం పదా అని అన్నది. చంద్రవర్మ కాపాలిని చిన్న చిన్న రాళ్లను ఎక్కిస్తూ కొద్దిసేపటికల్లా కొండ పాదంలో ఉన్న ఒక చీకటి గుహను చేరాడు. ఆ గుహ ద్వారం చాలా ఇరుకైనది. దానిని అన్ని వైపులా కప్పుతూ వెదురు పొదలు, అడవి మొక్కలు దట్టంగా పెరిగి ఉన్నవి. గుహ లోపల మాత్రం విశాలంగా ఉంది. గుహ పైభాగంలో ఉన్న రాతి పళ్ళ నుండి సన్నని గుడ్డి వెలుగు అక్కడక్కడా ప్రసరింపచేస్తూ ఉన్నది. కాపాలిని గుహకు ఒక మూలన చేర్గిలపడి కూర్చొని, చంద్రవర్మ అని పిలిచింది. కాపాలిని, నువ్వు ఇంకా ఈ కొండ ప్రాంతాలకు తేబడినట్లు మాంత్రికుడు శంకుడికి తెలుసా అని అడిగాడు. కాపాలిని చిరునవ్వు నవ్వింది. ఆమెలో ప్రాణభీతి ఏ కోశాన ఉన్నట్లు గ్రహించలేదు. వర్మ, నేను ఈ కొండ ప్రాంతాన ఉన్నట్టు తెలిస్తే శంకుడు నన్ను ఈసరికే హతమార్చి ఉండేవాడు. నేను నిన్న తెల్లవారుజాము నుండి ఈ రాళ్లగుట్టల మధ్యన పడి ఉన్నాను. హఠాత్తుగా మీద పడి నన్ను పట్టుకున్న గండబేరుండ పక్షులు రెండు కాలనాగకు చిక్కి దుర్మరణం పాలైనవి అని అన్నది కాపాలిని. అలా అయితే ఇక మనం భయపడవలసిన పనే లేదు. నేను ఈ చీకటి మాటున శంకుడి గృహంలో ప్రవేశించి ఆ మంత్రగృహం సంగతేమిటో తేల్చుకుంటాను అంటూ చంద్రవర్మ లేచాడు. కాపాలిని చంద్రవర్మను వారిస్తూ, వర్మ, ఆ అగ్నిపక్షి సంగతి మర్చిపోకు. రాత్రివేళ మనం భయపడవలసింది ఆ అగ్నిపక్షి గురించి.
పగటివేళ శంకుడి నుండి ప్రమాదం శంకించవచ్చు. ఈ రాత్రో అగ్నిపక్షి బెడద వదిలితే తప్ప మనకు క్షేమం లేదు. దాని అంతు తేల్చుకునేందుకు కాలనాగు ప్రయత్నిస్తూ ఉన్నది అని అన్నది. కాలనాగు ఇక్కడికి వచ్చిందా అన్నాడు చంద్రవర్మ ఆశ్చర్యంగా. చంద్రవర్మ మాటలకు కాపాలిని నవ్వి, వర్మ, కాలనాగుకు నా మీద కన్నా నీ మీద భక్తి విశ్వాసాలు ఎక్కువ అని తెలుసుకున్నాను. హఠాత్తుగా నువ్విక్కడ కనిపించినప్పుడు నేనేమీ ఆశ్చర్యపడలేదు. ఇంత త్వరలో ఇక్కడికి వచ్చి ఎలా చేరావో అని నిన్ను అడగలేదు. దానికి కారణం కాలనాగు నీ గురించి సర్వం నాకు చెప్పింది. అడవిలోని వింత వృక్షాల నుండి పండు కోసుకొని తిన్నావని తెలిసినప్పుడే నీవు క్షేమంగా ఇక్కడ చేరగలవు అని నేను భావించాను అన్నది కాపాలిని. కాపాలిని మాట ముగించక ముందే పెద్ద పెద్దగా మెరిసినట్టు ఆ ప్రాంతమంతా వెలుగుతో నిండిపోయింది. చంద్రవర్మ ఆశ్చర్యపడుతూ గుహ ద్వారం దగ్గరికి వచ్చి బయటికి తొంగి చూశాడు. సమీపంలో ఉన్న వెదురు పొదల వెనుక భాగంలో అగ్నిపక్షి కనిపించింది. ఆ వెంటనే కోరలు చాచిన కాలనాగు దాని మీదికి లంఘించడం అతని కంటపడింది. కాపాలిని, అగ్నిపక్షి మీద కలియపడుతోంది కాలనాగు. నేను వెళ్ళి కాలనాగుకు సహాయం చేస్తాను అన్నాడు చంద్రవర్మ. వద్దు వర్మ, వద్దు అంటూ కాపాలిని ఉన్న చోటు నుండి గుహ ముఖద్వారం దగ్గరికి వచ్చి బయటికి చూస్తూ, ఆ శంకుని వృద్ధుణ్ణి కాలనాగు హతమార్చగలదు అన్న విశ్వాసం నాకు ఉంది. అలా కానినాడు నీకు నాకు కూడా అతని నుండి ప్రమాదం తప్పదు. గండ బేరుండ పక్షులు నన్ను ఈ కొండ ప్రాంతాలకు తెచ్చినవి. అగ్నిపక్షి పసిగట్టి ఉంటుంది. ఆ సంగతి అది తన యజమానితో చెప్పకముందే దాన్ని తుదముట్టించడం క్షేమం అన్నది. ఈ లోపల అగ్నిపక్షి కాలనాగు ఒకళ్ళకొకరు హతమార్చుకునేందుకు చేసే పోరాటం మహాభయంకరంగా ఉన్నది. అగ్నిపక్షి తన పాడిపోయిన ముక్కుతో కాలనాగు 3 తలలను చిన్నాభిన్నం చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంది. అగ్నిపక్షి వాడి గోళ్ల నుండి చెర్రున జారుతూ దాన్ని పట్టుకుంటూ బయటపడగానే తన కోరలతో అగ్నిపక్షి కంఠాన్ని కాటు వేసేందుకు కాలనాగు ప్రయత్నిస్తూ ఉంది. అగ్నిపక్షి శరీరం నుండి వెలువడే మంటల వల్ల కాలనాగు శరీరం ఉడికెత్తుతూ ఉంది. కాలనాగు నోటి నుండి వీచే విషవాయువుల తాకిడికి అగ్నిపక్షి కళ్ళు తేలవేస్తూ అటు ఇటు పడిలేస్తూ తిరిగి పోరాటానికి తలపడుతూ ఉంది. ఈ అలజడి శంకుని చెవుల పడితే మనం అతని చేతికి చిక్కినట్లే అన్నాడు చంద్రవర్మ. అలా జరిగే అవకాశమే లేదు. తన భృత్యుడైన అగ్నిపక్షి రాత్రివేళ కాపలా కాస్తూ ఉంటాడని, తనకు ఎలాంటి ప్రమాదము వాటిల్లదు అని శంకుడి నమ్మకం. ఆ కారణం వల్ల అతడు చీకటి పడగానే నిద్రకు ఉపక్రమిస్తాడు. తిరిగి సూర్యోదయానికి కొంచెం ముందుగా మాత్రమే అతడు నిద్ర నుండి మేల్కొనడం జరుగుతుంది. అతడి అలవాట్లన్నీ నాకు తెలియనివి కావు అన్నది కాపాలిని. ఇంతలో అగ్నిపక్షి పెద్దగా అరవపోయి కీచుమీచుమంటూ శబ్దం చేసి తల వేలాడేసింది. తన 3 తలలతో కాలనాగు దాని గొంతు బిగిసి అది తల వేలాడవేయగానే తన పట్టు వదిలి పక్కకు వాలింది. జై కాలనాగు, జై వీరనాగు అంటూ చప్పట్లు చెరవబోయి అంతలోనే నాలుక ఖర్చుకొని అమితోత్సాహంతో చంద్రవర్మ గుహ నుండి బయటకు దూకాడు. కాపాలని కూడా ఎక్కడ లేని ఓపిక తెచ్చుకొని చంద్రవర్మతో పాటు బయటికి నడిచింది. చంద్రవర్మ కాపాలిని తనను సమీపించేసరికి కాలనాగు సొమ్మసిల్లి నేల ఖర్చుకొని పడుకున్నాడు. ఆ ఇద్దరూ దగ్గరికి రావడం చూస్తూనే అది చటుక్కున తల పైకెత్తి గౌరవ సూచకంగా ఆడించింది. చంద్రవర్మ కాలనాగును సమీపించి ఆప్యాయంగా దాని శరీరాన్ని నిమిరాడు. అగ్నిపక్షి రెక్కల నుండి వెలువడే మంటలకు కాలనాగు శరీరం నల్లగా కాలిపోయి కొన్ని చోట్ల చర్మం ఊడిపోయి ఉంది. తన సేవకుడి దుస్థితి చూడగానే కాపాలిని నివ్వెరపోయి ప్రేమగా దాని తలలను తాకుతూ, కాలనాగు, ఈనాటితో నీకు బాధలు తీరిపోయినాయి. శంకుడి మంత్రగృహం నుండి అపూర్వ శక్తులు గల శంఖాన్ని చేజిక్కించుకోగానే నీకు మానవ రూపం ప్రసాదిస్తాను. ఆ తర్వాత నీ ఇష్టం వచ్చిన చోటకి వెళ్ళిపోవచ్చు అని అన్నది. శంకుడి మంత్రగృహం పేరు వింటూనే చంద్రవర్మ అద్దిరిపడ్డాడు. అతడి దృష్టిని తూర్పు దిక్కుకేసి సారించి, కాపాలిని, సూర్యోదయానికి అట్టే వేళ లేనట్టు ఉంది. ఇక నేను మాంత్రికుడి పూజాగృహం సంగతేమిటో చూసి వస్తాను అన్నాడు. కాపాలిని కూడా తూర్పు దిక్కుకేసి ఒక క్షణం చూసి, వర్మ, నీవు ఈ వేళలో అతడి మంత్రగృహానికి వెళ్ళడం క్షేమం కాదు. అతన్ని తుదముట్టించడానికి నేను ఒక ఉపాయం ఆలోచించాను అన్నది. ఏమిటది
అన్నాడు చంద్రవర్మ. శంకుడు ప్రతిరోజు సూర్యోదయం వేళ తూర్పు దిక్కున ఉన్న కొండ అంచుమీదికి వెళ్ళి అక్కడ ఉన్న ఒక రాయి మీద నిలబడి గిర్రున అన్ని దిక్కులకు తిరుగుతూ మంత్రోచ్చారణ చేస్తాడు. ఆ రాయి అడుగు వెడల్పు, అడుగు ఎత్తు మాత్రం ఉంటుంది. ఆ రాత్రికి ఆవల దాదాపు 1000 అడుగుల లోతు గల పెద్ద అగాధం ఉంది. నేను చెప్పినట్లు చేయగలిగితే శంకుణ్ణి ఆ రాతి మీద నుండి కింద ఉన్న అగాధంలోకి తోసి అతడి శరీరం అక్కడ ఉన్న కరుకురాళ్ల మీద పడి ముక్కా చెక్కలు అయ్యేటట్లు చేయవచ్చు అన్నది కాపాలిని. ఏమిటా ఉపాయం కాపాలిని అని అడిగాడు చంద్రవర్మ ఉత్సాహంగా. అదేమిటో చెప్తాను, దగ్గరికి రా అంటూ కాపాలిని చంద్రవర్మ దగ్గరికి రాగానే అతడి చెవిలో రహస్యం ఏదో చెప్పి, ఇది ఎంతో గోప్యంగా నెరవేర్చవలసిన కార్యం, ఏ మాత్రం పొరపాటు జరిగినా సర్వనాశనం తప్పదు అన్నది. చంద్రవర్మ ఓ త్రుటి కాలం ఆలోచిస్తూ నిలబడి ఆ తర్వాత దాపుల ఉన్న ఒక ఎత్తైన చెట్టు ఎక్కి తూర్పు దిక్కుకేసి కొంచెం సేపు పరీక్షగా చూసి దిగి వచ్చి కాపాలినితో, కాపాలిని, సూర్యోదయానికి మరెంతో కాలం లేదు. నేనా పని మీద ఉంటాను. నువ్వు కాలనాగు ఆ గుహలో విశ్రాంతి తీసుకోండి అంటూ చెరచెర వరలో నుండి కత్తిని దూసి చెట్ల గుంపుల్లోకి వెళ్ళాడు. చూస్తూ ఉండగానే చంద్రవర్మ కత్తిబేటలకు చెట్ల ఊడలు ఒకదాని వెంట ఒకటి తెగి గుట్టలు గుట్టలుగా కింద పడసాగినవి. ఆ ఊడలన్నిటినీ ఒకచోట చేర్చి వాటిని ఒకదాని మీద ఒకటి ముడివేసి కొంతసేపటికి చాలా పొడవైన మేకులా తయారు చేశాడు చంద్రవర్మ. అలా తయారైన మేకును కొనను భుజాన వేసుకొని చకచకా కొండ ఎక్కి దానికి తూర్పు వైపు అంచున అడుగు చదరం గల రాయికి దాన్ని ముడివేశాడు. మాంత్రికుడైన శంకుడు ప్రతిరోజు సూర్యోదయానికి కొంచెం ముందుగా ఆ రాతి మీదే నిలబడి అన్ని దిక్కులకు తిరుగుతూ మంత్రోచ్చారణ చేస్తాడు. ఆ పని ముగియగానే చంద్రవర్మ కొండ దిగి కాపాలిని ఉన్న గుహ దగ్గరికి వచ్చాడు. అతన్ని గుహ ముందు చూస్తూనే కాపాలిని బయటికి వచ్చి, వర్మ, పని విజయవంతంగా నెరవేర్చావా అని అడిగింది. అప్పుడే విజయ సంగతి ఎలా చెప్పగలను? ఒక ఊడ చివరి కొనకు ఆ రాతికి బిగించాను. 2వ కొనను కొండ దిగువ ఉన్నది. కానీ నన్నొక సందేహం బాధిస్తూ ఉన్నది. మనం ఆ రాతిని తూర్పు దిక్కుకు గుంజినప్పుడు కదా అది శంకుణ్ణి అగాధంలోకి ఈడ్చి ముక్కాముక్కలు చేసేది అని అడిగాడు. అదా నీ అనుమానం అంటూ కాపాలిని చిరునవ్వు నవ్వి, సరే, శంకుడు ఆ రాతి మీదకి ఎక్కగానే నీవు గుంజవలసిన ఊడనొక కొస ఎక్కడున్నదో నాకు చూపించు, నీ అనుమానాలన్నీ నివారణ చేస్తాను అన్నది. చంద్రవర్మ కాపాలిని వెంట రాగా కొండ పార్శ్వానికి వెళ్ళి అక్కడ ఉన్న ఒక ఊడ కొనను ఆమెకు చూపించాడు. కాపాలిని దానిని తాకి ఆ తర్వాత తూర్పు వైపున ఉన్న కొండ అంచుకేసి చూస్తూ, వర్మ, శంకుడు మంత్రోచ్చారణ చేసేందుకు ఎక్కి నిలబడే ఆ రాతిని ఏ మాత్రం పక్కకు కదిలించినా అది కొండ అంచున ఉన్నది కనుక తప్పనిసరిగా ఆ దిగువ అగాధాల్లోకి పడిపోతుంది. ఆ విషయంలో ఎలాంటి అనుమానానికి ఆస్కారం లేదు అంటూ హఠాత్తుగా కళ్ళు పెద్దవి చేసి వర్మకేసి తల వంచి, అడుగో శంకుడు, అతని చేతిలో తలతలా మెరిసే మంత్రదండం కనబడుతూ ఉందా? అతడు రాతి మీదికి ఎక్కి నిలబడంతోనే నువ్వు ఊడని లాగాలి అన్నది కంఠస్వరం తగ్గించి. చంద్రవర్మ కొండకేసి చూశాడు. అప్పుడే తెల్లగా నవనవ దిక్కుల్లో తూర్పు దిక్కు లేత వెలుగులో ఆ మాంత్రికుడైన శంకుడి వివకార స్వరూపం కనపడుతూ ఉంది. ఒక్క క్షణకాలం చంద్రవర్మ నిలువెల్లా వణికిపోయాడు. అంతలోనే గుండె నిబ్బరం తెచ్చుకొని ఊడ కొనను 2 చేతులతో గట్టిగా పట్టుకున్నాడు. అంతలో శంకుడు కొండ అంచున ఉన్న రాతిని సమీపించి దాని మీదికి ఎక్కి నిలబడి మంత్రదండాన్ని ఉదయిస్తున్న సూర్యుడికేసి ఎత్తాడు. వర్మ, ఇదే మంచి సమయం, ఊడను ఒక్కసారి గుంజి చప్పున వదిలేయ్ అన్నది కాపాలిని ఆతృతాగా. చంద్రవర్మ తన చేతిలో ఉన్న ఊడలను బలంగా గుంజి టక్కున వదిలేశాడు. ఆ క్షణం శంకుడు 2 చేతులను పైకెత్తి ఊపుతూ కాళ్లతో గాలిని మద్దిస్తూ మోసం, ద్రోహం అంటూ భీకరంగా అరిచాడు. అతని చేతిలో ఉన్న మంత్రదండం మెరుపులా పోయి మంత్రగృహాన్ని తాకింది. మంత్రగృహం ఉన్నదండా ఉన్నట్టు పునాదులతో కూడా గాలిలో లేచి పెద్ద ధ్వని చేస్తూ సరస్సు మధ్యన పడిపోయింది. ఈ లోపల శంకుడు కొండ దిగువనున్న అగాధంలో బండల మీద పడి తలక్రిందులుగా పడిపోయాడు. మాంత్రికుడైన శంకుడు
మోసం, ద్రోహం అంటూ ఎలుగెత్తి కేకపెట్టి చేతిలో గల మంత్రదండాన్ని మంత్రగృహానికేసి విసరడం చూస్తేనే కాపాలిని కుప్ప కూలిపోయింది. ఇంతలో శంకుడి మంత్రగృహం పెలపెల రావాలతో పునాదుల నుండి కదిలిపోయి గాలిలో లేవడం చూసి చంద్రవర్మ నివ్వెరపోయాడు. అతడు తన నివ్వెరపాటు నుండి కోల్పోనే లోపలే మంత్రగృహం దబీలుమంటూ సరస్సులో పడిపోయింది. భయాక్షర్యాలతో నిలువెల్లా వణికిపోయిన చంద్రవర్మ కాపాలిని తన పక్కువనే నిలబడి ఉన్నా చూడలేకపోయాడు. వర్మ అన్న సన్నని పిలుపు వింటూనే చంద్రవర్మ ఏదో మైకం నుండి బయటపడిన వాడిలా అయ్యి కాపాలిని కేసి చూశాడు. కాపాలిని తన పక్కన ఉన్న బండరాళ్లలో ఒకదాన్ని ఆసరాగా పట్టుకొని లేచేందుకు ప్రయత్నిస్తూ ఉంది. చంద్రవర్మ ఆమెకు చెయ్యి అందించి సహాయపడ్డాడు. వర్మ, నన్ను పట్టి పీడిస్తూ ఉన్న దురదృష్ట దేవతే నిన్ను పట్టి పీడిస్తున్నట్లుంది. శంకుడు ఆఖరి క్షణంలో మన ప్రయత్నానికి విఘాతం కలిగించాడు. ఇప్పుడు నీవు నేను కూడా పూర్వపు నిస్సహాయ స్థితిలోనే ఉన్నాం. ఉన్న చోటు వదిలి అనేక ప్రమాదాలకు లోనై ఈ శంకుడి కొండను చేరి నీకు నాకు కూడా చివరకు మిగిలింది నిరాశ నిస్పృహలే అన్నది కాపాలిని. కాపాలిని అలా మాట్లాడేసరికి చంద్రవర్మ తన ప్రయత్నం విఫలమయ్యింది అని గుర్తించాడు. అతడు మంత్రగృహంలో పడ్డంతో సరస్సు ఉప్పెనలా లేచి అలలు ఏసి నిట్టూరుస్తూ చూసి, కాపాలిని, మంత్రగృహంతో పాటు అపూర్వ శక్తులు కల శంఖం కూడా సరస్సులో పడిపోయిందనా నీ అనుమానం అని అడిగాడు. అనుమానం కాదు వర్మ, జరిగింది అదే. శంకుడి మంత్రగృహంలో ఆ అపూర్వ శక్తులు గల శంఖం ఒకటే కాదు, ఇంకా అనేక మహాశక్తివంతములైన వస్తువులు ఉన్నవి. నేను కోరిందల్లా ఆ శంఖం ఒక్కటే. కానీ నీకు నీ రాజ్యాన్ని శత్రువుల నుండి సునాయాసంగా గెలిపించగలిగిన అపూర్వ వస్తువులు ఎన్నో ఆ మంత్రగృహంతో పాటు సరస్సు పాలైనవి. ఇప్పుడు మనమిద్దరం గొంగలి సామెతలా వేసిన చోటనే ఉన్నాం అన్నది కాపాలిని. చంద్రవర్మ ఆఖరి క్షణంలో చేజారిపోయిన అపూర్వ వస్తువుల్ని తలుచుకొని క్షణకాలం నిశ్చేష్టుడై అంతలోనే గుండె గుటువు చేసుకొని, కాపాలిని, గతించిపోయిన దాని గురించి ఇప్పుడు విచారించి లాభం లేదు. క్రూరుడైన మాంత్రికుడొకన్ని యమపురికి పంపాం, అంతే చాలు అంటూ అప్పుడే ఏదో గుర్తు వచ్చిన వాడిలా కళ్ళింతవి చేసుకొని ఆమెను చూస్తూ, ఆ శంఖం నీటిపాలయ్యింది కదా, ఇప్పుడు నీ వృద్ధాప్యాన్ని పోగొట్టి నీకు తిరిగి జవసత్వాలిచ్చే వస్తువు కోసం ఎక్కడ వెతకడం అన్నాడు. ఎక్కడ వెతికినా ఆ శంఖం లాంటిది మరొకటి దొరికే అవకాశం లేదు వర్మ అన్నది కాపాలిని నిస్పృహగా. నేను ఇప్పటికీ మామూలు మానవుళ్ళెవరూ జీవించినంతకాలం జీవించాను. ఇదే విధంగా బతికిపోవాలన్న ఆశ కూడా నాలో నశిస్తూ ఉంది. ఇంకా ఎంతకాలం బతికితే మాత్రం నేను కొత్తగా అనుభవించబోయే సుఖాలు ఏమున్నవి గనక? ఇప్పుడు నా విచారమంతా నిన్ను గురించే. నా కోసం నీవు చాలా శ్రమపడ్డావు, ప్రాణాపాయానికి కూడా గురి అయ్యావు. అటువంటి నీకు ప్రతిగా నేను ఎలాంటి సహాయమూ చెయ్యలేని నిర్భాగ్య స్థితిలో ఉన్నాను అన్నది. ఆ మాటలు విని చంద్రవర్మ ఆమెపై ఎంతో జాలితో గౌరవాన్ని కలిగించుకొని ఆమె శంకుడి నుండి అపూర్వ శక్తులు గల శంఖాన్ని సంపాదించుకునేందుకు ఎన్నేళ్లగానో ప్రయత్నించి అది విఫలం అయ్యిందని గుర్తించి కూడా విచారపడ్డం లేదు. ఆమె ఇప్పుడు పట్టి పీడిస్తున్నదల్లా తిరిగి రాజ్యం సంపాదించుకునేందుకు సహాయపడలేకపోతున్నాను అన్న బాధే. కాపాలిని, నీవు నాకు చేసిన సహాయం కూడా చాలా ఉన్నది. నేను నదిలో పడిపోయి ఉన్నా నీ అడవి ప్రాంతాలకు చేరినప్పుడు నాకు మరణం తథ్యం అనిపించింది. కానీ నీవు నీ గృహంలో నాకు ఆశ్రయం ఇచ్చి ఎంతగానో తోడ్పడ్డావు. నీకు నేను కలకాలం కృతజ్ఞయి ఉన్నందుకు ఆ సహాయం చాలదా? సరే, ఇప్పుడు మనం చేయవలసిందేమిటి అన్నాడు చంద్రవర్మ. కాపాలిని కొండమీదికి దృష్టి సారించి, వర్మ, ఇక మనమిద్దరం మార్గాలు వేరువేరు కాక తప్పదు. నేను మిగిలి ఉన్న ఈ కొద్ది కాలాన్ని ఈ కొండపైనే గడుపుతాను. జీవితపు ఆఖరి దశలో అయినా సరే స్థిమితంగా ఒక చోట వెళ్ళబుచ్చడం మేలు అని భావిస్తూ ఉన్నాను అన్నది విచారంగా. అలా అయితే ఈ కొండ మీదే ఒక మంచి చోటు చూసి అక్కడ నీకోసం గృహం నిర్మించేందుకు నేను కాలనాగు ప్రయత్నిస్తాం. కొండ మీదకి వెళ్దామా అన్నాడు చంద్రవర్మ. కాపాలిని సరే అన్నట్టు తల ఊపింది. చంద్రవర్మ రాళ్ల మధ్య ఉన్న కాలిబాట వెంబడి కొండమీదికి బయలుదేరాడు. అతడికి వెనుకాలుగా కాపాలిని కాలనాగు రాసాగారు.
చంద్రవర్మ తాను శంకుణ్ణి అగాధంలో పడేలా చేసి తూర్పు వైపునున్న కొండ అంచు చివరకు రాగానే అక్కడ ఆగి క్రిందికి తొంగి చూశాడు. అతడి దృష్టి అగాధం అడుగున బండరాళ్ల మీద బోర్లా పడి ఉన్న శంకుడు కనిపించాడు. ఓ క్షణకాలం చంద్రవర్మ దృష్టిని మరల్చకుండా అతడి కేసి చూసేంతలో శంకుడి చేతి నుండి ఒకటి కొంచెం కదిలినట్టు అతనికి అనుమానం కలిగింది. ఆ వెంటనే చంద్రవర్మలో ఆ క్రూర మాంత్రికుడి మీద ఎక్కడ లేని ద్వేషం పుట్టుకొచ్చింది. చంద్రవర్మ తనను సమీపిస్తున్న కాపాలిని కేసి తిరిగి, కాపాలిని, ఆ పాపి శరీరంలో ఇంకా ఏదో జీవం ఉన్నట్లు నాకు అనుమానంగా ఉంది. ఒకవేళ వాడు తిరిగి బతకడం జరిగితే మనకు ముప్పు తప్పదు. ఇదిగో ఈ రాతితో ఆ మాంత్రికుడి తలను చిన్నభిన్నం చేస్తాను అంటూ పక్కన ఉన్న ఒక పెద్ద రాయిని ఎత్తి గురిగా అగాధంలోకి వదిలాడు. ఆ తర్వాత చంద్రవర్మ కాపాలిని కొంత దూరం నడిచి ఒకప్పుడు శంకుడు మంత్రగృహం ఉన్న ప్రదేశానికి వచ్చారు. ఆ ప్రదేశంలో ఇప్పుడు ఆ గృహం ఉండవలసిన చోట నిలువు లోతు పునాదులు మాత్రమే ఉన్నవి. చంద్రవర్మ వాటిని కాపాలిని కేసి చూపుతూ, నీకు కావలసిన గృహాన్ని ఈ పునాదుల మీద నిర్మించవచ్చు కదా, నీకు సమ్మతమేనా అని అడిగాడు. కాపాలిని అందుకు అంగీకరించింది. అప్పటికి సూర్యుడు తూర్పున 2-3 బారలు పాకాడు. చంద్రవర్మ తూర్పు దిక్కు కేసి ఓ మారు చూసి, ఆకలి దహిస్తూ ఉంది, ఎంత ఆహారం తిని పని ప్రారంభిస్తే ఎంత బాగుండు, పండ్లు ఫలాల కోసం కొండ దిగి వెళ్ళాలి అని నిట్టూర్చాడు. చంద్రవర్మ బాగా అలసిపోయాడు అని గ్రహించిన కాపాలిని కాలనాగు కేసి తిరిగి, కాలనాగు, ఇదిగో నీకు తిరిగి నీ పూర్వపు మానవ రూపం ఇస్తూ ఉన్నాను. ఈనాటి నుండి నీవు స్వేచ్ఛాజీవివి, నీ ఇచ్చ వచ్చిన చోటికి పోవచ్చు అని ఏదో మంత్రం జపిస్తూ తన చేతగల మస్తిష్కంతో కాలనాగు తలను తాకింది. ఆ వెంటనే 6 అడుగుల ఎత్తు, దృఢంగా చెట్లు బోదల ప్రమాణంలో ఉన్న కాళ్ళు, బలమైన చేతులు గల ఒక యువకుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. కాపాలిని, నీ దయకు కృతజ్ఞుణ్ణి అన్నాడు ఆ యువకుడు. ఆ తర్వాత చంద్రవర్మ కేసి తిరిగి, అయ్యా, మీ మేలు నేను మరవలేను అంటూ నమస్కరించాడు. లోగడ మానవ రూపంలో ఉండగా నీవు ఏ పేరున పిలువబడ్డావో నాకు తెలియదు. నాకు సర్పకేతుడు అనే ఒక శత్రువు ఉన్నాడు. నీవు నా మిత్రుడివి కనుక నీకు కాలకేతుడు అని పేరు పెట్టదలిచాను అని అన్నాడు చంద్రవర్మ. అవును, నన్ను కాలకేతుడనే పిలవండి. ఏ నాటికైనా సరే నేను మీ శత్రువైన ఆ సర్పకేతుణ్ణి బలిపుచ్చుకొని కాలకేతుడనే నామం సార్థకం చేసుకుంటాను అన్నాడు ఆ యువకుడు. తర్వాత కాలకేతుడు కొండ దిగి వెళ్ళి సరస్సు ఒడ్డున గల పండ్లల్లో కొన్ని పండ్లు తీసుకువచ్చి వాటిలో చంద్రవర్మ కాపాలిని దగ్గరకు వచ్చాడు. ముగ్గురు ఆ పళ్ళు తిని దాపులే ఉన్న సెలయేట్లో నీళ్లు తాగారు. కొంచెం సేపు విశ్రమించిన తర్వాత చంద్రవర్మ కాలకేతుడు కలిసి శంకుని మంత్రపు గృహం పునాదుల మీదే కాపాలిని కోసం ఆ పనిని సూర్యాస్తమయంలోగా పూర్తి చేశారు. ఆ రాత్రికి ముగ్గురు ఆ గృహంలోనే పడుకున్నారు. చంద్రవర్మకు నడిరేయి అయినా కూడా కునుకు పట్టలేడు. అతడు తన భావి కార్యక్రమం గురించి ఆలోచించసాగాడు. తను కాపాలిని సహాయం వల్ల అపూర్వ శక్తులు సంపాదించి తిరిగి తన రాజ్యాన్ని సంపాదించుకోవాలా అన్న ప్రయత్నం విఫలమయ్యింది. తన తండ్రిని మోసగించి అతి క్రూరంగా హత్య చేశాడు సర్పకేతుడు. ఇప్పుడు మొత్తం మాహిష్మతి రాజ్యానికే రాజై ఉంటాడు. అటువంటి వాణ్ణి జయించాలంటే తనకు ఎంతో కొంత సైన్యం కావాలి. సైన్యాన్ని పోగు చేయడానికి ధనం ముఖ్యం. అంత ధనం తను ఎక్కడ నుంచి తేగలడు? చంద్రవర్మ ఇలాంటి ఆలోచనలతో నిద్రపట్టక ఒక రాత్రివేళ బయటికి పోయి వెన్నెలలో అటూ ఇటూ తిరగసాగాడు. కొంచెం సేపటికల్లా కాలకేతుడు అతని దగ్గరికి వచ్చి, అయ్యా, ఇంత రాత్రివేళ ఇక్కడ ఉన్నారేమిటి? ఏ సమస్య గురించి మీరు ఇంతగా ఆలోచిస్తున్నారు అని అడిగాడు. కాలకేతు, నాకు అన్ని సమస్యలే అన్నాడు చంద్రవర్మ. నేను రాజ్యం పోగొట్టుకొని అడవుల పాలయ్యానని నీకు తెలుసు కదా. కాపాలిని సహాయం పొందాలి అనుకున్నాను. కానీ ఆఖరి క్షణంలో శంకుడు తన మంత్రగృహాన్ని సరస్సులో కూల్చడం ద్వారా అతడికి అందరికీ ఆశాభంగం కలిగింది. నేను తిరిగి ఎక్కడికి పోయి ఎవరి నుండి సహాయం కోరాలో తెలియక మదనపడుతూ ఉన్నాను. ఈ చుట్టుపక్కల ఎంత దూరంలో మానవ నివాసాలు ఉన్నాయో నీకేమైనా తెలుసా అని అడిగాడు.
ఈ కొండల్లో కోనల్లో ఉత్తర దిక్కుగా ఒక 100 యోజనాలు ప్రయాణిస్తే మీరు తిరిగి జనపదాలను చూడగలుగుతారు. నేను మీ వెంట రావాలనుకుంటున్నాను. కానీ కాపాలిని నిస్సహాయంగా ఈ కొండల మీద ఒంటరిగా వదలడం నాకు మనస్కరించడం లేదు. ఆమె మరి ఎంతో కాలం బతకదు. ఆ తర్వాత ఆమె తన పాతింటిని వదిలి వచ్చిన భూత వర్తమాన కాలాలను ప్రతిఫలించే గాజుగోళం సహాయంతో మీ దగ్గరికి తప్పగా వస్తాను. ఆ గాజుగోళం మీకు ఉపకరించగలదు అన్నాడు కాలకేతు. కాలకేతుడి మాటలు చంద్రవర్మకు ఏమాత్రం ఉత్సాహం కలిగించలేదు. ఆ చుట్టుపక్కల ఉన్న కొండలు అడవుల్లో 100 యోజనాలు ప్రయాణించడం అంటే అప్పుడు మనుషులు నివసిస్తున్న ప్రాంతాలకు చేరుకోగలుగుతాడు. ఈ 100 యోజనాల ప్రయాణంలో ఎన్ని భయంకరమైన ప్రమాదాలకు గురి కావలసి ఉన్నదో ఆ ఈశ్వరుడికే ఎరుక. చంద్రవర్మ సూర్యోదయం వరకు ఇలాంటి ఆలోచనలతోనే కాలం గడిపాడు. సూర్యోదయం కాగానే అతడు సరస్సులో స్నానం చేసి కాపాలిని దగ్గరకు వెళ్ళి తన ప్రయాణాన్ని గురించి చెప్పాడు. కాపాలిని అతన్ని దీవించి, వర్మ, నీవు ఎన్ని కష్టాలు ఎదుర్కొని చివరకు శత్రు సంహారం చేసి నీ రాజ్యాన్ని చేజిక్కించుకోగలవో అని నాకు దృఢ విశ్వాసం ఉంది. ఆ తర్వాత చంద్రవర్మ కాపాలిని కాలకేతునికి సెలవు చెప్పి కొండ దిగి ఉత్తర దిక్కుగా మహారణ్యంలో నడవసాగాడు. అతడు ఆ విధంగా పొద్దు నడినెత్తికి వచ్చే వరకు నడచి బడలిక తీర్చుకునేందుకు ఒక మహావృక్షం కిందికి వెళ్ళాడు. ఆ మహావృక్షం కింద పడుకునేందుకు చదునైన స్థలం కోసం గాలిస్తూ ఉన్న చంద్రవర్మకు వృక్షపాదంలో దాదాపు 4 అడుగులు పొడవున్న ఒక ఇనుప గొలుసు కనిపించింది. ఈ మహారణ్యంలో అలాంటి వస్తువు తన కంటపడినందుకు అతడు ఆశ్చర్యపోతూ ఆ గొలుసును చేతికి తీసుకొని పరీక్షించి చూశాడు. అది వాడుక లేనందున బాగా తుప్పు పట్టి ఉంది. ఇక ఆ ఇనుప గొలుసు ఈ అరణ్యంలో మధ్యకి ఎలా వచ్చింది అని చంద్రవర్మ మదనపడుతూ ఉన్నంతలో దూరాన మహాభయంకరమైన మెరుపు ఒకటి మెరిసింది. ఆ మెరుపు వింటూనే చంద్రవర్మ ఒర నుండి కత్తిని దూసి లేచి నిలబడ్డాడు. దూరంగా కొండరాళ్ల మీద కుప్పించి దూకుతూ కోరలు చాచి తనకేసి వస్తూ ఉన్న ఒక కుక్క ఒకటి అతని కంటబడింది. ఇది మామూలు కుక్క అయి ఉండదు. ఆ రూపంలో ఉన్న ఒక భయంకర రక్కసుడు ఎవరో అయి ఉండాలి అనుకుంటూ చంద్రవర్మ కుడి చేత్తో కత్తిని బిగించి పట్టుకొని ఎడమ చేత్తో తనకు దొరికిన ఇనుప గొలుసును పైకి ఎత్తాడు. ఆ క్షణంలో ఆ ఇనుప గొలుసు కూడా ఆత్మరక్షణకు ఉపయోగించవచ్చు అని అతనికి తోచింది. ఇంతలో దయ్యపు కుక్క ఎదురుగా ఉన్న పొదల్లో నుండి మరొకసారి కర్ణ కఠోరంగా మొరిగి నోరు తెరచి చంద్రవర్మ మీదికి శర వేగంతో రాసాగింది.